ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతపండు వెల్లుల్లి పచ్చడి అండి. ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ముందుగా ఒక 100 గ్రామ్స్ చింతపండుని తీసుకోవాలండి. ఇలా వేడి నీళ్ళల్లో మనం దాన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులో విత్తనాలు పీచు ఏమీ లేకుండా చూసుకోవాలండి. ఇలా కడిగి పెట్టుకుంటే పచ్చడి కూడా పాడు కాదు వేడి నీళ్ళలో వేసినందుకు. అలాగే చింతపండు కూడా తొందరగా నానిపోతుందండి. ఇలా ఒకసారి బాగా కలిపితే అందులో ఏమైనా డస్ట్ ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుందండి. ఒకసారి ఇలా కలిపి మనం చింతపండును పక్కన తీసి పెట్టుకుందాము. ఆ నీళ్ళు అనేటివి పారబోసేయాలండి. ఈ విధంగా చింతపండు మొత్తము పక్కన తీసి పెట్టుకుందాము. ఇవి నీళ్ళలో వేయడం వల్ల చింతపండు కూడా బాగా నానుతుందండి. ఈలోపు మనము స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూను మెంతులు వేసుకొని వేయించుకోవాలండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. కొంచెం మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేయడం వల్ల పచ్చడిలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు కారం వేసుకోవాలండి. అలాగే 1/4 కప్పు వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇంకా కొన్ని వెల్లుల్లి రెక్కలను పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనం వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండును పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఇందులో 1/2 గ్లాస్ అన్ని వాటర్ పోసుకోవాలండి. వేడి నీళ్ళే పోసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసేసుకుందాము. మిక్సీ చేసుకున్న తర్వాత పచ్చడి అనేది ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనము తాలింపు వేసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని 1/4 కప్ అంతా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పచ్చడిలోకి ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, అలాగే 2 చెంచాలు శనగపప్పు వేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి. ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం వెల్లుల్లి తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2-3 రెబ్బల కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఒకసారి వీటిని బాగా కలుపుకొని ఇందులోనే 1/2 స్పూను ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వేయడం వల్ల పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూను పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడి అనేది మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పచ్చడిని కూడా ఇందులో వేసేసుకొని పచ్చడి అనేది అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వేడి నీళ్ళు పోసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి మనము ఆయిల్లోనే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల పచ్చడి అనేది నిల్వ కూడా ఉంటుంది. ఇలా బాగా పచ్చడి ఆయిల్లోనే వేడి చేసుకోవాలి. మనకు ఇలా జ్వరం వచ్చినప్పుడు, నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు, వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి అనేది చల్లార్చుకోవాలి. ఈ పచ్చడి అనేది ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా గాజు సీసాలో నిల్వ పెట్టుకుంటే పచ్చడి టేస్ట్ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని గ్లాస్ బౌల్లోకి తీసి పక్కన పెడదామండి. ఇది 2 నెలల వరకు పచ్చడి అనేది నిల్వ కూడా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు, నోటికి ఏం సహించినప్పుడు ఇలా చేసుకొని తింటే చికెన్, మటన్ కూడా పనికిరాదండి. అంత బాగుంటుంది పచ్చడి. చెప్పడం కాదు, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, అప్పుడు మీరే చెప్తారు. అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.
ఒకసారి ఇలా మీరు కూడా చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.